వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ స్కూల్స్ మాత్రమే కాదు కాలేజ్ కూడా రీఓపెన్ అయ్యాయి. సో కొత్త కాలేజ్‌లో జాయిన్ అయ్యే వాళ్ళకి ఫీజ్ రీయింబర్స్‌మెంట్ ఒక చిక్కొచ్చి పడింది. కాలేజ్ యాజమాన్యం ఏమో ఫీజ్ పూర్తిగా ప్రభుత్వం చెల్లించలేదు. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ రాలేదు. మీరు కట్టలేదు. సర్టిఫికేట్‌లు ఇవ్వము అంటున్నారు. సో ప్రెజెంట్ ప్రిన్స్టన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ అండ్ విమెన్స్ సంబంధించిన ఇక్కడ డిప్లొమా కంప్లీట్ అయింది. వాళ్ళ కౌన్సెలింగ్ 18వ తారీఖు ఉంది. కానీ ఇప్పటి వరకు పేరెంట్స్ కి సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ప్రతి స్టూడెంట్ నుంచి 45,000 రూపాయలు కట్టాలి అంటూ అక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు ప్రిన్సిపల్. కానీ కట్టే స్తోమత లేక పేరెంట్స్ ఇబ్బందులు పడుతున్నారు. సో ఒక్కసారి ఆ పేరెంట్స్ తో మనం మాట్లాడదాం. అక్కడ పరిస్థితి ఏంది, అసలు ఏంటి ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఫీజు చెల్లిస్తారా లేదా, చెల్లించకపోతే సర్టిఫికేట్లు ఎట్లా తీసుకోబోతున్నారు, ఇలాంటివన్నీ కూడా చూద్దాం. హలో స్వప్న గారు, ఎక్కడున్నారు మేడం? నేను ఇక్కడ ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ గట్కేసర్ దగ్గర ఉన్నాను మేడం. సో మీ వెనకాల కనిపిస్తున్న వాళ్ళందరూ కూడా పేరెంట్స్ అండి? అవునండి, పేరెంట్స్ అండి. ఏంటి అసలు ఏమైంది మేడం? మాది పాపలది డిప్లొమా అయిపోయిందండి, ఉమెన్స్ కాలేజ్. పాపలది డిప్లొమా ఫైనల్ ఇయర్ అయిపోయింది కదా. బీటెక్ కి కౌన్సిలింగ్ ఉంది. 18వ తారీఖు వరకు కౌన్సిలింగ్ అయిపోతుందండి. అప్పటి వరకు సర్టిఫికెట్లు తీసుకెళ్లి సబ్మిట్ చేయాలి. సార్ సర్టిఫికెట్లు ఇవ్వండి సార్ అని ప్రిన్సిపల్ సార్ దగ్గరికి వస్తే మాకు రీఎంబర్స్ రాలేదు, మేము సర్టిఫికెట్లు ఇవ్వము సార్. నేను వెళ్ళి రేవంత్ రెడ్డి సార్ ని కలుపుతా సార్, పోయేసి ఇట్లా మా బాధ చెప్తామంటే మీరు ఎవరినన్నా కలుసుకోర్రి, మీరు ఎవరికన్నా చెప్పుకోర్రి, మాకు సంబంధం లేదు, మాకు రీఎంబర్స్ రాలే, ఆ పైసలు మేము కడితేనే మీకు సర్టిఫికెట్లు ఇస్తామని చెప్తాను మేడం. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అసలు రీఎంబర్స్ రాలేదా? సార్ మీ పేరేంటి? సార్ మీ పేరేంటి? చెప్పండి. నా పేరు వెంకటేష్ అండి. సరే, మీ పాప ఏ ఇయర్ సార్? డిప్లొమా ఫైనల్ ఇయర్ అమ్మా. ఏంటి అక్కడ పరిస్థితి? మేము పరిగి వికారాబాద్ జిల్లా నుంచి వచ్చామమ్మా. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే ఇక్కడ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. డబ్బులు కడితే గానీ మేము సర్టిఫికెట్ ఇవ్వలేము అని చెప్తున్నారు వీళ్ళు. మరి ఎంతవరకు న్యాయం అమ్మా? ఒకసారి రేవంత్ రెడ్డి గారిని మరి వారు ఒకసారి అప్రోచ్ చేయాల్సి ఉంది. ఇప్పుడు మీరు ఎంత ఫీజు పే చేయమంటున్నారు మిమ్మల్ని? 45,000 అమ్మా. 45,000 గవర్నమెంట్ ఇవ్వాల్సిన పేమెంట్, గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు, మేము కట్టాలి. ఇప్పుడు మేము కడితే గానీ సర్టిఫికెట్స్ ఇవ్వరు. సర్టిఫికెట్ ఇస్తే గానీ అక్కడ మేము జాయిన్ కావడానికి బీటెక్ కి అవకాశం లేదు మాకు. మరి పిల్లలు చదువుకోవడం ఆపేసేయాలన్నా? మరి ఇప్పుడు ఉండే పరిస్థితిలో ఒకేసారిగా 45,000 కట్టే పరిస్థితి. ఒక్క నిమిషం ఉండండి అమ్మ, నువ్వు స్టూడెంట్ కదా, ఒక నిమిషం ఉండండి. నేను అడిగిన తర్వాత మీరు మాట్లాడండి. సార్, ఇప్పుడు ఒకేసారిగా 45,000 కట్టమంటున్నారు కదా, ఇప్పుడు కట్టే ఆర్థిక స్తోమత ఉందా అక్కడ ఉండే పేరెంట్స్ కి? ఏంటి? లేదు మేడం, మాకు ఆర్థిక స్తోమత లేదు మేడం. నా భర్త హ్యాండిక్యాప్డ్, పోలియో వచ్చిందండి, ఆయన ఏం పని చేయడు. ఫీజు రీయింబర్స్ ఉన్నదని ఆశతోటి ఇక్కడ వచ్చి జాయిన్ అయినా. ఇప్పుడు డబ్బులు లేవు. ఆయన సార్ ఏమో ఫీజు రీయింబర్స్ మేము రిలీజ్ చేస్తున్నాడా చేస్తలేడా మాకేం ఇన్ఫర్మేషన్ తెలియదు. వీళ్ళు మాత్రం మాకు రాలేదు. సో ఆ డబ్బులు కడితేనే సర్టిఫికెట్ ఇస్తాం, ఆ సర్టిఫికెట్లు వస్తేనే ఇప్పుడు బీటెక్ పోతారు. మా పరిస్థితి ఏంది? మా పిల్లల పరిస్థితి ఏంది? మాకు అగమ్య గోచరంగా ఉంది. ఏం చేయాలో కూడా అర్థమైతలేదు. మీ వెనకాల ఉన్నారు కదా సార్, మీ పిల్లలు కూడా సేమ్ పరిస్థితి? మేడం మీ వెనకాల కూడా ఒక పేరెంట్ ఉన్నట్టున్నారు. మేడం అన్న నమస్తే. ఏంటి మీ పరిస్థితి ఏంటి? సేమ్ ప్రాబ్లం మేడం, సేమ్ ప్రాబ్లం. మా పాప కూడా డిప్లొమా ఫైనల్ ఇయర్ అయిపోయింది, బీటెక్ ఇప్పుడు జాయిన్ కావాలా? ఎంత కట్టమంటున్నారు కాలేజ్ లో? ఎంత కట్టమంటున్నారు? కట్టే పరిస్థితి ఉందన్న? లేదు, స్తోమత లేక కదా మేడం. ఇప్పుడు మాకు జాయిన్ చేసినప్పుడు మరి ఇప్పుడు ఆడ గవర్నమెంట్ ఫీజు రిమెంబర్మెంట్ ఇవ్వకపోతే మీరు కట్టాలని చెప్పాలి కదా మేడం. అప్పుడు జాయిన్ చేసినప్పుడు ఆ విషయం కూడా అప్పుడు చెప్పలేరు, మాకు ఏం చెప్పలేరు. ఇప్పుడు గవర్నమెంట్ ఫీజు కట్టలేదు, ఫీజు రిమెంబర్మెంట్ ఇవ్వలేదు, మీరు కట్టాలా, కడితేనే ఇస్తాం సర్టిఫికెట్లు అని చెప్తున్నారు. ప్రిన్సిపల్ సార్ ఏం పట్టించుకోవట్లేదు. పాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీ పరిస్థితి? లాస్ట్ గవర్నమెంట్ లో ఎట్లా ఉండేది సిచ్యువేషన్ అని అడుగుతున్నారు. లాస్ట్ గవర్నమెంట్ లో ఈ ప్రాబ్లం ఫేస్ చేయలేదు నిజంగా. కేసీఆర్ సార్ మా పిల్లలకి ఎప్పుడు ప్రాబ్లం రాలేదు నిజంగా. కానీ ఎప్పుడు సార్ వచ్చిండ్రో, రేవంత్ రెడ్డి సార్ వచ్చిండ్రో ఈ ఫీజు రీయింబర్స్ ప్రాబ్లం వచ్చింది. లాస్ట్ 2 years పడిందండి ఈ ప్రాబ్లం రాలేదు. కానీ ఈ ఇయర్ ఎందుకు మరి ఇట్లా అవుతుందో తెలియదు. లాస్ట్ 2 years కూడా పడలేదు. ఇప్పుడు ఖచ్చితంగా కట్టాల్సిందే, లేదంటే సర్టిఫికేట్లు ఇవ్వమని కాలేజ్ వాళ్ళు చెప్తున్నారు. మరి ఏంటి మీ పరిస్థితి? మాకు సర్టిఫికెట్లు కావాలి మేడం.
మాకు సర్టిఫికెట్లు ఇస్తుంది కావాలి, లేకుంటే సర్టిఫికేట్ అయిపోతుంది ఇక. దానికి భరోసా వేరే ఏమని ఇస్తారా? మా సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి, ఇక వాళ్ళ పిల్లల సర్టిఫికెట్లు మా దగ్గర ఉన్నాయి, మీరు వెళ్ళి కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు అనేసి అట్లాంటి భరోసా ఏమని ఇస్తారా? అట్లాంటి ఒక పేపర్ ఏమని ఇస్తారా? అదైనా ఏదో ఒకటి అండి. మా పిల్లలు ఎట్లా చదివించుకోవాలండి మేము? 2 days లో అయిపోతుంది. 18వ తారీఖు వరకు 18th వరకు కౌన్సిలింగ్ అయిపోతుందండి. Done. అక్కడ స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నారా స్వప్న గారు? మీ స్టూడెంట్స్ పిల్లలు ఉన్నారా? స్టూడెంట్స్ ఉన్నారా? ఏంటి మా నీ పేరేంటి? ఏమైనా అడుగుతున్నారా? ఏంటి మీ ప్రాబ్లమ్స్ అడుగుతున్నారు. మీ ప్రిన్సిపల్ తో మాట్లాడినప్పుడు ఆయన రెస్పాండ్ ఏంటి? సర్టిఫికేట్స్ కావాలి. కస్టోడియన్ సర్టిఫికేట్స్ గవర్నమెంట్ నుంచి మీకు ఓకే అని చెప్పినప్పుడు, ఇస్తామని చెప్పినప్పుడు కాలేజ్ వాళ్ళు ఎందుకు ప్రొవైడ్ చేయరు మాకు? దే ఆర్ ఆస్కింగ్ us half fees to pay. Why they are asking? అన్ని కాలేజెస్ లో ఇష్యూ చేస్తున్నారు ఎక్సెప్ట్ ఈ కాలేజ్ అంతే. ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళ దగ్గర ఉన్న కస్టోడియన్ సర్టిఫికేట్ కూడా మాకు ఇష్యూ చేయట్లేదు అసలు. లో జాయిన్ అవ్వకుండా ఉండేది కదా, ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు? లాస్ట్ లో డిప్లొమా అయిపోయినాక ఇవన్నీ గుర్తుకొచ్చినాయా? 1-2 years మీకు స్కాలర్షిప్ పడనప్పుడు మీకు స్కాలర్షిప్ పడలేదమ్మా అని ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. దర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్. ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు మాకు. అంతా వీళ్ళ దగ్గరే పెట్టుకున్నారు, కథలు పడుతున్నారు. అయితే ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ మాకు మీ పేరెంట్స్ కస్టోడియన్ సర్టిఫికేట్, టీసీ, బోనఫైడ్ ఇస్తే మాకు మా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది మ్యామ్. మాకు అవి 3 ప్రొవైడ్ చేస్తే మేము అక్కడ వెరిఫికేషన్ లో చూపిస్తే ఓకే ఏమంటారు స్కాలర్షిప్ పడ్డాక మేము సర్టిఫికేట్ సబ్మిట్ చేయొచ్చు, ఇక్కడ నుంచి సర్టిఫికేట్స్ తీసుకోవచ్చు. కానీ ఆ కస్టోడియన్ సర్టిఫికేట్స్ మాకు మేనేజ్మెంట్ నుంచి ఇవ్వద్దు అంటున్నారంట. ఇది ఎక్కడ ప్రాబ్లమో మాకు అర్థం అవుతలేదు. మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వేరే కాలేజెస్ లో. టీసీ బోనఫైడ్ మాత్రమే ఇస్తున్నారు, కస్టడియన్ ఇవ్వట్లేదు. హెల్త్ మెమో కూడా ఇవ్వట్లేదు కాలేజ్ లో. మీ పేరెంట్స్ పరిస్థితి ఏంటమ్మా? మీ పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటి? మీ పేరెంట్స్ సిచ్యువేషన్ ఏంటి? ఫీజు కట్టే పరిస్థితిలో ఉన్నారా మీ పేరెంట్స్? పేరెంట్స్ సిచ్యువేషన్ అడుగుతుంది. నమస్తే అండి, నా పేరు వెంకటేష్ అండి. మా పాప డిప్లొమా ఫైనల్ ఇయర్. ఇక్కడ జాయిన్ అయినప్పుడు మాత్రము చాలా మంచి కాలేజ్ మాది. మా దగ్గర ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా, మా కాలేజీలో మీ పిల్లలకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకుంటామని చెప్పారు. కానీ చివరికి వస్తే మాత్రం మాకు రియంబర్స్ రాలేదు కాబట్టి మేము సర్టిఫికెట్స్ ఇవ్వలేమో అని చెప్పేస్తున్నారు, చేతులు ఎత్తేస్తున్నారు. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది ఇప్పటి వరకు? మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అన్నగారు మీరు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. మరి మీ ఆడపిల్లల మా బతుకులు ఏం కావాలనుకుంటున్నారు మీరు? రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లాంటి కాలేజీల గురించి మీరు ఒకసారి పట్టించుకోండి. వీళ్ళ కాలేజీలకు డబ్బులు వేస్తారా లేకపోతే ఏం చేస్తారా ఆలోచన చేసి వాళ్ళకి డబ్బులు వేయండి. వాళ్ళ ఫీజులు కూడా కావాలి కదా వాళ్ళ కాలేజెస్ లెక్చరర్స్ కి. మరి వాళ్ళకి సతాయిస్తూ పిల్లలకు సతాయిస్తూ తెలంగాణ ప్రభుత్వాన్ని పూర్తిగా నాశనం చేయడం కోసము, చదువుల్లో కానీ అన్ని విధాలుగా నాశనం చేయడం కోసం రేవంత్ రెడ్డి గారు కంకణం ఏమైనా కట్టుకున్నారా? మరి ఇవన్నీ ప్రశ్నించడానికి వస్తే మీ సర్టిఫికెట్ ఇవ్వము మేము. ఈ డబ్బులు కడితే గానీ మేము సర్టిఫికెట్ ఇవ్వము. ఏం చేసుకుంటాం చేసుకోండి. మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తామంటే వెళ్ళండి, మాకేం చేశారు? అది మా డబ్బులు రాలేదు, మేము సర్టిఫికెట్స్ ఇవ్వమని చెప్తున్నారు ఇక్కడ ప్రిన్సిపాల్ గారు. మరి దీనికి పరిష్కారం ఎవరు చెప్పాలి? మాకు ఆ సమయం లేదు. ఇక్కడ 18వ తారీఖు వరకు మాకు అన్ని కాలేజీలలో జాయిన్ కావాలి, సర్టిఫికెట్స్ చూపించాలి. సర్టిఫికెట్స్ లేని వాళ్ళు జాయిన్ చేసుకోరు. 1 year వేస్ట్ అయిపోతుంది. 1 year వేస్ట్ కావాలా? మరి కాలేజ్ లోనేమో ఖచ్చితంగా ఫీజు కట్టాలి అని అంటున్నారు. సో కట్టే స్తోమత ఉందా మీ పేరెంట్స్ కి? లేదు కట్టే స్తోమత ఉందా మీ పేరెంట్స్ కి? మేము గవర్నమెంట్ మంచి కాలేజ్ పోతుంటాం కదా, ఈ కాలేజ్ సీట్ వచ్చిన కాలేజ్ కి ఎందుకు వస్తాం మేము? కాలేజ్ లో మళ్ళీ అడ్మిషన్ కూడా రావచ్చు, ఇక్కడ ఎందుకు కావాలి కాలేజ్? సో మీ పేరెంట్స్ ఏం చేస్తారమ్మా? మీ పేరెంట్స్ ఏం చేస్తారు? అందరు ఆల్మోస్ట్ ఫార్మర్స్ ఏనా? సో చెప్పారా, మీరు ఇంట్లో ఇన్ఫార్మ్ చేశారా మరి కాలేజ్ నుంచి ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని? కాలేజ్ లో ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయని ఇన్ఫార్మ్ చేశారా పేరెంట్స్ కి? ఇన్ఫార్మ్ చేసినామని కదా మాకు ఇంటలేరు. మేము జస్ట్ స్టూడెంట్స్ వచ్చి చెప్తే ఇవ్వము, 45,000 కడితేనే ఇస్తామని మాట్లాడుతున్నారు. అందుకే పేరెంట్స్ తో వచ్చామండి. గేట్ దగ్గర కూడా పేరెంట్స్ మీ
మీ పేరెంట్స్ ఏమంటున్నారు అసలు? ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక 45,000 తెచ్చి కట్టాలి స్కూల్లో కాలేజ్ లో అంటే పేరెంట్స్ దగ్గర స్కాలర్షిప్ ఎందుకు ఇప్పుడు అది reimbursement కదా. ఎందుకు కడతారు? స్కాలర్షిప్ ఉండదనే కదా మేము కాలేజ్ వేసిన పిల్లల్ని. ఫీజులు ఎందుకు కడతాం మేము? కాలేజ్ వాళ్ళు 3 years నుంచి ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళు ఏం బిక్కుతున్నారు కాలేజ్ లో? పిల్లలకు చదువు చక్కగా చెప్పరు. ఒక ఎడ్యుకేషన్ లేదు, ఏం లేదు. ఫస్ట్ చేసేటప్పుడు మాత్రం నార్మల్ గా మాట్లాడతారు ఫ్యాకల్టీ. వీళ్ళ దగ్గర కాలేజ్ లో ఎంట్రన్స్ లో కొట్టి చూస్తే అది నాట్ సెండెడ్ అని చూపిస్తున్నది స్కాలర్షిప్ లేదా. వీళ్ళది ఏం తప్పలేదని మరి కూర్చుంటే మా పిల్లలు ఎక్కడ చావాలా? చలో ఇక్కడే చావండి, మందు తీసుకొచ్చి ఇక్కడే పెడతా, నేను ఇక్కడే చేస్తారు మా పిల్లలు. ఇదే కాలేజ్ చావాలా? అడ్మిషన్ ఎట్లా వస్తాయో నేను కూడా చూస్తా. సో కేవలం ఈ ఒక్క కాలేజ్ కి సంబంధించిన ఇష్యూ ఇది మాత్రమే కాదు, తెలంగాణలో ఉండే మాక్సిమం అన్ని కాలేజీల పరిస్థితి ఇది. సో ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన జీవో ప్రభుత్వం కొత్తది విడుదల చేసింది, కానీ పాత బకాయిలకు సంబంధించి ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దాదాపు 8,000 నుంచి 12,000 కోట్ల రూపాయలు బకాయిలే ఉన్నాయి. సో ఇక్కడ ఎట్లుందంటే స్టూడెంట్ పరిస్థితి, బకాయిలు చెల్లించకపోతే సర్టిఫికేట్లు ఇవ్వరు, సర్టిఫికేట్ ఇవ్వకపోతే కొత్త కాలేజ్లో జాయిన్ అవ్వడానికి ఉండదు, ఇంకొంతమందికి కౌన్సిలింగ్ లో పార్టిసిపేట్ చేసే అవకాశమే లేదు. సో ఇన్ కేస్ స్టూడెంట్స్ కి గనక సర్టిఫికేట్లు ఇస్తే వాళ్ళు ఫీజు చెల్లించరు, ఆ కాలేజ్ పైన ఆ ఆర్థిక భారం మోస్తుంది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పైన ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.